తెలంగాణలోని పట్టణాలు ఓటెత్తాయి. 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో ఓటింగ్ ఉత్సాహంగా సాగుతోంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరారు ఓటర్స్. 7 మున్సిపల్ కార్పొరేషన్లలోని 412 డివిజన్లు, 116 మున్సిపాలిటీలలోని 2569 వార్డుల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల లోపల బయట వెబ్ కాస్టింగ్ ద్వారా ఓటింగ్ సరళిని, అక్కడి పరిసరాలను పరిశీలిస్తున్నారు అధికారులు. దాదాపు 12,944 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పోలింగ్ ముందు రోజు కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు చోటు చేసుకోవడంతో భద్రత కట్టుదిట్టం చేశారు. బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు ఓటేయడానికి సమయం ఉంది. ఉదయం వాతావరణం చల్లగా ఉండడంతో చాలా చోట్ల పోలింగ్ బూత్లలో రద్దీ కనిపిస్తోంది. మొత్తం 52,17,413 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుష ఓటర్లు 25,49,750 మంది కాగా మహిళా ఓటర్లు 26,67,025 మంది ఉన్నారు. ఇతర ఓటర్లు 638 మంది. మొత్తం 8,191 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కొత్తగూడెం కార్పొరేషన్ తో పాటు అశ్వారావుపేట, ఇల్లెందు మున్సిపాలిటీలో ఎన్నికలు జరుగుతున్నాయి. 106 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. బరిలో 540 మంది అభ్యర్థులున్నారు. 1,85,348 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 288 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. 49 పోలింగ్ కేంద్రాలను సున్నితమైనవిగా గుర్తించారు. ఇక 1,477 మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. రైట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల సందడి అయితే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ నవీన్. ఇప్పటికే ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు అయితే బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఓటర్లు ఆల్రెడీ అక్కడ చేరుకున్నట్టు తెలుస్తోంది కదా. సాక్ష్యం మనం చూడొచ్చు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ సరళైతే మొదలైందని చెప్పుకోవచ్చు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ పోలింగ్ ఉంటుందని చెప్పేసి అధికారులు చెప్పారు. 5 గంటల లోపు ఎవరైతే వచ్చి తమ ఓటరు క్యూ లైన్లో ఉంటారో వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా కూడా ఏర్పాట్లు కూడా చేసిన సిచ్యువేషన్ కనపడుతుంది. దాదాపుగా మనం చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీలకు సంబంధించి దాదాపుగా 7 మున్సిపాలిటీలు ఖమ్మం జిల్లాలో ఉన్నాయి, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నాయి. దాంతోపాటు ఒక కార్పొరేషన్ అంటే కొత్తగూడెం కార్పొరేషన్లో కూడా ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఈ రెండింటికి సంబంధించినటువంటి ఏదైతే కార్పొరేషన్ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా పకడ్బందీ ఏర్పాట్లు అయితే అధికారులు చేశారని చెప్పుకోవచ్చు. పూర్తిగా కూడా ఇక్కడ జరుగుతున్నట్టు పోలింగ్ సరళి మనం చూడవచ్చు. ఉదయం నుంచే ఇక్కడ తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అయితే ఆ ఓటర్లు బారులు తీరినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడతా ఉంది. దాదాపుగా ఖమ్మం జిల్లాలో జరుగుతున్నటువంటి పోలింగ్ సంబంధించి ప్రధానంగా 5 మున్సిపాలిటీ ఖమ్మం జిల్లాలో ఉన్నాయి. 5 మున్సిపాలిటీలకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఎదలాపురం, అదేవిధంగా వైరా, మదిర, సత్తుపల్లి, కల్లూరు ఈ ప్రాంతాల్లో పూర్తిగా కూడా ఉదయం నుంచి కూడా పోలింగ్ అయితే మొదలవుతుంది. దాదాపుగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొత్తం వార్డులు 5 మున్సిపాలిటీలో 117 వార్డులు ఉన్నాయి. ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థులు దాదాపుగా 415 మంది కూడా ఈ బరిలో ఉన్న పరిస్థితి కనపడుతుంది. వివిధ పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఖమ్మం జిల్లాలోని ఈ 5 మున్సిపాలిటీలో 415 మంది అభ్యర్థులు పూర్తిస్థాయిలో కూడా బరిలో ఉన్నారు. ఇప్పటికే మనం చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా ఓటర్ల సంఖ్య 1,43,220 మంది తమ ఓటు హక్కును ఈరోజు వినియోగించుకున్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. దాదాపుగా పోలింగ్ సంబంధించిన మొత్తం కూడా పోలింగ్ బూతులు చూసుకున్నట్టయితే 242 పోలింగ్ బూతులు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న 5 మున్సిపాలిటీలు కూడా ఏర్పాటు చేస్తారు. ఎన్నికల సిబ్బంది దాదాపుగా 1,600 మంది ఎన్నికల సిబ్బంది కూడా దీంట్లో 5 మున్సిపాలిటీలో ఈరోజు వర్క్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. పోలింగ్ సంబంధించిన
పూర్తి స్థాయి కూడా ఏర్పాట్లు కూడా అన్ని ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి కూడా ఇక్కడ పోలింగ్ జరుగుతుంది. ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఈ రోజు కొత్తగూడెంలో జరుగుతున్నటువంటి పోలింగ్ చూసుకున్నట్లయితే అంటే భద్రాద్రి జిల్లాకు సంబంధించి చెప్పొచ్చు. కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 2 మున్సిపాలిటీతో పాటు కొత్తగూడెం కార్పొరేషన్లో కూడా ఉదయం నుంచి ఎన్నికల పోలింగ్ సరళి అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఈ జిల్లా వ్యాప్తంగా కూడా అంటే కొత్తగూడెం కార్పొరేషన్లో 60 డివిజన్లు ఉండగా మొత్తం కలిపి 2 మున్సిపాలిటీలు కలిపి మొత్తం కూడా 106 వార్డులుగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ కూడా ఉదయం నుంచి కూడా మనం చూసుకోవచ్చు ఎన్నికలకు సంబంధించిన బరిలో ఉన్న అభ్యర్థులు 540 మంది అభ్యర్థులు పూర్తి స్థాయిలో కూడా ఈ బరిలో ఉన్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఇప్పటికే ఈ జిల్లా వ్యాప్తంగా కూడా అంటే కొత్తగూడెం కార్పొరేషన్తో పాటు 2 మున్సిపాలిటీలో 1,85,348 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే పోలింగ్ బూత్లు చూసుకుంటే 288 పోలింగ్ బూత్లు కూడా ఇక్కడ అధికారులు ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ కనపడుతుంది. పోలింగ్ సిబ్బందికి మనం చూసుకోవచ్చు దాదాపుగా 1,500 మంది పోలింగ్ సిబ్బంది కూడా ఉన్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనపడుతుంది. అయితే పూర్తి స్థాయిలో కూడా అన్ని సంబంధించిన పోలింగ్ బూతుల దగ్గర మనం చూడొచ్చు స్పష్టంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఇప్పటికే ముందుగా పోలీసు భద్రత కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ప్రతి పోలింగ్ బూత్కు సంబంధించిన సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ మనం చూడవచ్చు. ఎందుకంటే ప్రతి క్షుణ్ణం కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటాకు వినియోగించుకునే విధంగా ఎలాంటి ఇబ్బందులు గొడవలు జరగకుండా కూడా పూర్తి స్థాయిలో కూడా సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా జిల్లా కలెక్టర్ ఆఫీస్కి అయితే మానిటరింగ్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆఫీస్ అదేవిధంగా ఎస్పీ ఆఫీస్ మొత్తం కూడా ఈ 2 కెమెరాలకు సంబంధించి ఏదైతే జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న పోలింగ్ సరళి మొత్తం కూడా వాళ్ళు చూసే విధంగా పూర్తిగా అధికారులు చూసే విధంగా ఇంకా ఈసీకి సంబంధించి అంటే హైదరాబాద్ నుంచి కూడా ఈ మొత్తం కూడా ఈ ప్రక్రియని చూసే విధంగా కూడా మొత్తం కూడా అనుసంధానం చేశారు. వాళ్ళకి సంబంధించిన బ్యాలెట్ ఎందుకంటే ఈ పార్టీకి గుర్తులు ఉన్నప్పుడు కూడా బ్యాలెట్ సిస్టమ్ కాబట్టి బ్యాలెట్కి సంబంధించినటువంటి తమ గుర్తులను కూడా ఇక్కడ పెట్టిన పరిస్థితి కాబట్టి అభ్యర్థులకు సంబంధించిన గుర్తులు ఎవరైతే ఇక్కడ పోటీ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన గుర్తులను కూడా స్పష్టంగా ఆ పేర్లతో సహా కూడా ఇక్కడ గుర్తులు పెట్టిన పరిస్థితి కాబట్టి సీరియల్ నెంబర్ ప్రకారం మనం చూడవచ్చు 1వ నెంబర్ 2వ నెంబర్ 3వ నెంబర్ ఇట్లా సీరియల్ పెట్టారు. ఏ అభ్యర్థికి ఏ గుర్తు వచ్చింది వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు ఏ సీరియల్లో ఉన్నారు ఇండిపెండెంట్కి వచ్చినటువంటి గుర్తులేంది ఇట్లా జనసేన పార్టీ కూడా ఇక్కడ పోటీ చేసిన నేపథ్యంలో వాళ్ళకి సంబంధించిన గుర్తు కూడా ఇక్కడ పెట్టిన సిచ్యువేషన్ అయితే కనపడతా ఉంది. పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ గుర్తులకు సంబంధించినట్టు కానీ వాళ్ళ సీరియల్ నెంబర్ కూడా ఇవన్నీ కూడా ప్రతి పోలింగ్ బూత్ దగ్గర ప్రతి పోలింగ్ మనం చూడవచ్చు ఇక్కడ వరుసగా పోలింగ్ బూత్లు ప్రతి పోలింగ్ బూత్ దగ్గర సీసీ కెమెరాలతో పాటు వాళ్ళ నమూనాకు సంబంధించి వాళ్ళ గుర్తులకు సంబంధించిన ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచి కూడా తమ ఓటుకు వినియోగించుకోవడానికి అయితే భారీగా అక్కడ ఓటర్లు అయితే బారులు తీరుతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. కానీ ఓటు వినియోగించుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక ఐడి ప్రూఫ్ తేవాలని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. అది ఆధార్ కానివ్వండి ఓటర్ ఐడి కానివ్వండి ఇంకా ఏదైనా సరే ఒక ఐడి ప్రూఫ్ ప్రభుత్వం నుంచి ఉన్న ఒక గుర్తింపు కార్డును ఖచ్చితంగా తీసుకొని రావాలి. తీసుకొచ్చి వచ్చిన వాళ్ళకి మాత్రమే తమ ఓటాకు వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఎన్నికల అధికారులు చెప్పిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ భద్రత కూడా కట్టుదిట్టం అయితే పరిస్థితి కనపడుతుంది. కట్టుదిట్టంగా ఉన్నది. దాదాపుగా పోలీస్ సిబ్బంది కూడా భారీగా కూడా ఏర్పాట్లు చేశారు. ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా తమ పోలింగ్ సంబంధించినట్టు ఎవరైతే ఇక్కడికి వస్తున్నారో పోలింగ్ సంబంధించిన ఓటాకు వినియోగించుకోవడానికి వస్తున్నారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే ప్రస్తుతానికి అధికారులు చేశారు. ఇంకా 5 వరకు ఈ పోలింగ్ ఉన్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేసినా ఎవరైనా సరే 5 లోపు తమ పోలింగ్ బూతులకు వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ఓటాకు వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేశామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే మనం చూసుకుంటే వికలాంగులకు సంబంధించినటువంటి వృద్ధులు కానీ వికలాంగులు కనుక నడవలేని పరిస్థితులు ఉంటే వాళ్ళకి వీల్ చైర్ల ద్వారా డైరెక్ట్ పోలింగ్ బూత్ దాకా కూడా తీసుకొచ్చే ఏర్పాట్లు కూడా ఇక్కడ అధికారులు చేసినటువంటి పరిస్థితి కాబట్టి ప్రతి సెంటర్లలో మనం చూడొచ్చు. ఇప్పటికే ప్రతి సెంటర్లలో కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడం పోలీసుకు సంబంధించిన ఒక టీం కూడా తిరుగుతున్న పరిస్థితి కాబట్టి ఇక్కడ డ్యూటీ చేసే వాళ్ళే కాకుండా ఇక్కడ పోలింగ్ బూత్లకు సంబంధించిన ఒక టీం కూడా ఎప్పటికప్పుడు పోలింగ్ బూత్ను పర్యవేక్షణ చేస్తూ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి గొడవలు లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేసిన సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనపడుతుంది. ఆశ రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ నవీన్. మన స్క్రీన్ లో క్లియర్ గా చూస్తున్నాం అటు నల్గొండలో కే సముద్రం సంగారెడ్డి మంచిర్యాల కోహేర్ హుజురాబాద్ ఈ విధంగా అన్ని చోట్ల కూడా ఇప్పటికే ఓటింగ్ అయితే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. పోలింగ్ కి సంబంధించి పోలింగ్ కేంద్రాల వద్దకి ఇప్పటికే భారీగా ఓటర్లు కూడా చేరుకున్నారు. ఓటు వేసిన తర్వాత వారు అక్కడికి వచ్చి చూస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎవరైనా వృద్ధులు కానీ లేదంటే కనుక వికలాంగులు ఉన్నా వారికి ప్రత్యేకంగా వీల్ చైర్స్ కూడా ఏర్పాటు చేశారు. అక్కడ వారికి ఏదైనా ఇబ్బంది ఉన్నా సరే పోలీసులు వారిని దగ్గరుండి పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లి ఓటు హక్కు వినియోగించిన తర్వాత బయటకు తీసుకొస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం క్లియర్ గా స్క్రీన్ లో చూస్తున్నాం.